ఉంటుంది. మినిమం 9 మంది కంటే ఎక్కువ కూర్చోవద్దు, 9 మంది కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోకండి. ఒక్కొక్క మండపానికి 9 మంది కంటే ఎక్కువ కూర్చోవద్దు. దీపం వెలిగించేటప్పుడు మాత్రం జాగ్రత్తలు పాటించుకుంటూ దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు ఓం నమో శివాయ అనుకుంటూ మీరు దీపాన్ని వెలిగించండి. కార్తీక దీపోత్సవం అంటే శివుడి ప్రీతిపాత్రమైనటువంటి ఈ రోజున, కార్తీక పౌర్ణమి రోజున మనకు జ్వాలాపూర్ణం కూడా ఉంది. ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఉన్న అన్ని పౌర్ణమిల కన్నా ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకు చేత అంటే గనక మాసాల్లో అతి ఉత్తమమైనటువంటి మాసం ఏమిటి అంటే కార్తీక మాసం. అందులోని విశేషమైనటువంటి రోజు ఏమిటంటే పౌర్ణమి. అలాంటి పౌర్ణమి నాడు సంధ్యా సమయం, ప్రదోషకాలంలో మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం. దీన్ని ప్రదోషకాలము అంటారు. అటు రాత్రి కాదు, ఇటు పగలు కూడా కాదు, సంధ్యా సమయంలో ఉన్నాం మనం. ఇలాంటి సంధ్యా సమయంలో ఈ సంధ్యా సమయం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కొంత క్షణం మాత్రమే ఉంటుంది. ఒక్క 2-3 గంటలు లేదా 1 గంటన్నర సేపు మాత్రమే ఉంటుంది. అంతకన్నా ఇంక ఎక్కువసేపు ఉండదు. రాత్రి అంతా చాలా సేపు ఉంటుంది. రాత్రి 9 దాటితే మళ్ళీ పొద్దున్న 4 వరకు మొత్తం రాత్రి కిందే వర్తిస్తుంది. అలాగే పొద్దున్న 4 గంటల నుండి మరలా తిరిగి సాయంత్రం 4 గంటల వరకు కూడా మొత్తం అంతా కూడా పగల కిందే వర్తిస్తుంది. ఈ సంధ్యా సమయం మాత్రం కేవలం 2 గంటలు మాత్రమే ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఉన్నాం. కాబట్టి అలాంటి సమయంలో కూడా ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది మీ అందరికీ కూడా. ఆ సమయంలో దీపారాధన చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఆ వచ్చినటువంటి అవకాశాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, అవునా? సంధ్యా సమయం అవుతూ ఉన్నది. ఇప్పటిదాకా మీరందరూ ఏం చేస్తున్నారు? ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఓం అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఏదో శుభ ముహూర్తకాలే ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం. నామం చేయడానికి మొహమాట పడకూడదు. భగవన్ నామం చేస్తే దీన్ని నోరు అన్నారు, లేకపోతే రుబ్బురోలు అంటారు. రుబ్బురోలు ఏం చేస్తుందమ్మా? అంత మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు వేస్తే పిండి చేసి పెడుతుంది. మరి భగవన్నామని చెప్పినటువంటి నోరు ఏం చేస్తుందమ్మా? రుబ్బురోలు అనే చేస్తుంది. గట్టిగా గోవిందా. రకరకాలైనటువంటి ఆలోచనల్ని చేస్తూ ఉంటారు. కానీ ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి క్షణాలు ఇప్పుడు మనం అందరం కూడా నిజంగా భగవంతుడిని తలుచుకుంటున్నాం. ఈ లోపల ఉన్న జీవుడిని నిద్ర లేపి ఆనందంగా భగవంతుడిని కొలిస్తే మళ్ళీ అలాంటి బాధలు మనకు లేకుండా చేస్తాడు అని చాలా మంది బాధపడుతుంటారు. నిజమా కాదా? కానీ ఆ కార్తీక దీపం స్విచ్ చేస్తే అక్కడ కూడా వెలుగుతుంది. లేనిపోని కష్టాలన్నీ మనసుకు తెచ్చిపెడుతుంది. మన విశాలమైన మనస్సుని గుప్పెడంత మనస్సు చేసి పెడుతుంది అక్కడున్న కార్తీక దీపం. మాట చెప్పండి అమ్మా, అక్కడ ఆ కథ రాసిన వాడికి ఆ కథకి అన్న సంబంధం ఉందా? కథ రాసిన వాడికి కథకి అన్న సంబంధం ఉందా? ఆ సీరియల్లో, సినిమానో, లేకపోతే వార్తల్లో డైరెక్ట్ చేసేవాడికి వాడి జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. ఓ అత్తగారు కొడుక్కి ఫోన్ చేసింది, కోడలు మీద అయిందిరా, ఉన్నటువంటి మూర్తి చెయ్యి అన్ని వర్షలు పెట్టిందిరా, ఏమైందో అంటే
కొడుకు అడిగాడు ఫోన్లో అమ్మ దాని చేతిలో ఫోన్ ఉందా? ఉందిరా, అది సెల్ఫీ తీసుకుంటుంది. మనస్సులో చాలా చెత్త వస్తుంది కదా, ఈ చెత్తని మొత్తం రోజు పొద్దున్న నిద్రలేచిన దగ్గర నుంచి వాళ్ళు టీవీలో వచ్చేవాళ్ళు వీళ్ళ గురించే మనం ఆలోచిస్తున్నాం. ఇందులో 99% మనకు అవసరం లేదు. ఎప్పుడైనా డిలీట్ చేసుకున్నామా? ఎప్పుడైనా డిలీట్ చేసుకున్నామా? అది డిలీట్ చేయాలి అంటే దానికి మన సైన్స్లో కానీ సోషల్ స్టడీస్లో కానీ ఆధ్యాత్మికమైనటువంటి విద్యలో మన లోపల ఉండే చెత్తని డిలీట్ చేయగలిగేటటువంటి మహత్తరమైనటువంటి మంత్రం ఉంది. ఆత్మనామ ప్రకృతే స్వభావాది సమర్పయామి. ఇందులో చాలా అద్భుతమైనటువంటి కాయేన శరీరతోటి ఇంద్రియైవ, నా చెవులు కళ్ళు ముక్కు నాలుక చర్మము చేతులు కాళ్ళు పడుకునేటప్పుడు ఆ భగవంతుడి ముందు నిల్చొని ఈ శ్లోకం చెప్పుకొని వదిలిపెట్టేయాలి. దీన్ని డిలీట్ బటన్ అంటారు. ఇది కనుక తెలియలేదనుకోండి అమ్మా, అనవసరమైనవన్నీ పెట్టుకొని ఎక్కడ లేని ఈ ఇబ్బందులన్నీ పడుతుంటాము. కానీ అన్నిటినీ నీకే వదిలేస్తున్నారు, నీదే భారము. అంటే ఈ ఫోన్లో ఉన్న నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి పుణ్యా స్వపచాహి విప్రా. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే మీరు వెలిగించేటటువంటి దీపము యొక్క గొప్పతనం చెప్తున్నారు. కీటాహ, చిన్న చిన్న కీటకాలు. మీరు ఇక్కడ దీపం వెలిగించినప్పుడు ఇక్కడ చెట్ల దగ్గర నుంచో ఎక్కడి నుంచో ఈ దీపాలను చూస్తాయి. కీటాహ పతంగాః మశకాన్ని గనక అవి ఏమి చూసినా నచ జన్మ భాగినః, మళ్ళీ పుట్టవట. అంటే మనం వెలిగించేటటువంటి దీపాన్ని చూసేటటువంటి వాటికే జన్మ లేదు అంటే వాడికి ఎంత పుణ్యం ఉంటుందమ్మా, ఊహించచ్చా? కాబట్టి నచ జన్మ భవంతి పుణ్యా స్వపచాహి విప్రా. అతి సామాన్యుడి నుంచి మహాపండితుడి దాకా ఎవరు ఈ దీపాన్ని దర్శిస్తారో వాళ్ళెవరికి కూడా పునరావృత్తి రహితమైనటువంటి అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి దీపం వెలిగించడం అంటే మాత్రమే చేయగలరు. ఏమండి అమ్మగారు మీరు వచ్చి కాస్త దీపం వెలిగించండి, ఏమండి కుక్క గారు మీరు వచ్చి వెలిగించండి అని ఏ ప్రాణిమైనా పిలవండి, అవి ఏమైనా దీపాన్ని వెలిగించగలవా? లేవు. ఎందుకు అంటే ఒకసారి వ్యాసుల వారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక చిన్న పురుగు వెంటనే ఆ పురుగును అడగగానే ఆ పురుగు చెప్పింది, వెనకాల కౌరవుల రథాలు చాలా వేగంగా వస్తున్నాయ్యా, ఆ వేగంగా వచ్చేటటువంటి రథ చక్రం కింద పడి నేను ఎక్కడ నలిగిపోయిన శక్తి ఆ ప్రాణులకి భగవంతుడు ప్రసాదించాడు. ఒక ప్రత్యేకమైన బుద్ధిని ఇచ్చి తప్పించుకుంటే చెప్పాడు, మనం అది వాడుకోము. కానీ వాటికి మాత్రం ముందే తెలుస్తాయి. ధర్మాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడే భగవన్ నామాన్ని ఎప్పుడు దర్శిస్తాడో, ఎప్పుడు సత్కర్మలైనటువంటి ఈ దీపారాధనలు చేయడం, దీపాలను వెలిగించడం, ఇలాంటి లక్షల కోట్లు ఉన్నటువంటిది ఏదైనా ఒకటి తింటే ఈ జీవి ఎక్కడ పుట్టుండేవాడమ్మా? ఏనుగు తింటే ఏనుగులో పుట్టుండేవాడు, కుక్క తింటే కుక్కలో పుట్టుండేవాళ్ళు, ఏ ప్రాణి తింటే ఆ ప్రాణంలో పుట్టుండేవాళ్ళు. జన్మాంతరంలో చేసుకున్న పుణ్యం వల్ల రుణం ఉన్నటువంటి రుణాన్ని ఎంట పెట్టుకొని తల్లిదండ్రులు ఆ రుణం కొద్ది ఆయన ఆహారం తింటే ఉత్తమమైన నాలుకతో రుచి చూస్తున్నాం, చర్మముతో స్పర్శని చూస్తున్నాం, లోపల పెట్టుకోండి అంతేనా? మాట కూడా కర్మేంద్రియమే. దీన్ని వాగింద్రియము అంట. ఎప్పుడు ఒక్కసారి ఓ దగ్గర కలిస్తే మనస్సు వస్తుంది, ఆ మనస్సులో శబ్దప్రేటుగా చేస్తుంది. మంచి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, అంధకారాన్ని మొత్తాన్ని మనకి పోతుంది, మనం వెలిగించుకున్నా పోతుంది. మరి మన లోపల ఉండేటటువంటి అజ్ఞానాన్ని ఎవరైనా పెద్దలు జ్ఞానులు వచ్చి వాళ్ళ మాటలు అనేటటువంటి వెలుగు ద్వారా
వాళ్ళ యొక్క రూప దర్శనము అనేటటువంటి వెలుగు ద్వారా లోపల నుంచి ఈ అజ్ఞానాన్ని తీసేస్తారు. ఈ అజ్ఞానం అనేటటువంటిది పోతే లోపల జ్ఞాన సూర్యుడు ప్రకాశిస్తాడమ్మా. వాడు చాలా ప్రధానమైనటువంటి వాడు. ఆ జ్ఞాన సూర్యుడు అనేటటువంటి వాడు మన లోపల అజ్ఞాన అంధకారాన్ని తీస్తాడు. కాబట్టి మంచి మంచి మాటలు ఎప్పుడూ వింటూ ఉండాలి, మంచి మాటల్ని తెలుసుకుంటూ ఉండాలి, మంచి మాటలు చెప్పినటువంటి వాటిల్ని ఆచరిస్తూ ఉండాలి. అందుకనే మనకి పెద్దలందరూ కూడా ఎక్కడో అక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 4 మంచి మాటలు చెప్పేటటువంటి ఏర్పాటు చేస్తూ ఉంటారు. శివుడికి అన్నిటికంటే ప్రధానమైనది ఏమిటో తెలుసా అమ్మా? ఈ ఒక్క కథ చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తా. శివుడికి అన్నిటికంటే ఇష్టమైనటువంటిది మన మనస్సుని సమర్పించమని చెప్తాడు పరమేశ్వరుడు. ఎలా అంటే పూర్వము తిరునన్రయూర్ అని తమిళనాడు దగ్గర ఒక ఊరు, తమిళనాడు తిరునన్రయూర్ అంటారు. ఈ తిరునన్రయూర్ అనేటటువంటి ఊర్లో పూసలార్ అనేటటువంటి ఒక నాయనారు ఉండేవాడు. పూసలారు అనేటటువంటి ఒక నాయనారు ఉండేవాడు. ఆ నాయనారు ఏం చేసేవాడు అంటే పొద్దున భోజనం చేస్తే రాత్రికి అతనికి తిండి ఉండేది కాదు. అతనికి సరిగ్గా కట్టుకోవడానికి బట్టలు కూడా సక్రమంగా లేవు. అతనికి ఒక కోరిక వచ్చింది ఆ నాయనారికి. ఏమిటా కోరిక అంటే నేను ఒక పరమేశ్వరుడి గుడి కట్టాలి, ఎలా అయినా సరే చాలా పెద్ద గుడి కట్టాలి అనుకున్నాడు. అనుకోని ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఆలోచించాను, ఇలాంటి వాడు వచ్చి గుడి కడతా అని నవ్వుతూ అందరూ పిచ్చివాడయ్యాడు. వీడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడు, కళ్ళు మూసుకొని చేసుకుంటూ ఉండేవాడు. తనే భూమిలో తవ్వుతున్నట్టుగా ఊహించుకుంటూ ఉండేవాడు. ఆ తయారు చేసినటువంటి ఇటుకల్ని, గ్రనైట్ రాళ్ళని తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి అలా పేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా రాళ్లని పేర్చుకుంటూ మెల్లిమెల్లిగా గుడి కట్టడం మొదలు పెట్టాడు మనస్సులో. నిజంగా ఆ పని చేయడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు గుడి కట్టాడమ్మా. ఆ గుడి కడితే గుడి పూర్తయ్యేటప్పటికీ అతను 20 ఏళ్ల వయసులో గుడి కట్టడం మొదలు పెట్టాడు. గుడి పూర్తయ్యేటప్పటికీ అతనికి 60 ఏళ్ళు వచ్చినాయి. 40 ఏళ్ల పాటు కళ్ళు మూసుకొని నిజంగా ఒక్కొక్క రాయి మోసుకొని రావడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయము తీసుకుంటూ నాకు మంచి ముహూర్తం కావాలని ఆలోచిస్తూ రాజు ఏ ముహూర్తం పెట్టుకున్నాడో ఈ పూసలార్ నాయనారు కూడా అదే ముహూర్తంలో గుడిని పెట్టుకున్నాడు. అదే ముహూర్తంలో గుడిని ఆరంభం చేసుకున్నాడు. ఆ ప్రతిష్టకి ముహూర్తం పెట్టుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడికి చిక్కు వచ్చింది. ఒక పక్కనేమో కంచిలో ప్రతిష్ట అదే ముహూర్తానికి, ఇంకొక పక్క తిరువనంతపురంలో ప్రతిష్ట. వెంటనే రాజు కల్లోకి వచ్చాడు. నాయన ఆడవరాజా, నా భక్తుడు ఒకడు తిరునంతపురం అనే ఊర్లో ఉన్నాడు. ఈ ముహూర్తంలో ప్రతిష్ట చేస్తే నేను రాను. తిరునంతపురం అనేటటువంటి ఊరు ఎక్కడైనా ఉందా అని అడిగాడు. అడిగితే మంత్రి చెప్పాడు, స్వామి మనకి ఇక్కడి నుంచి దగ్గర ప్రమాణం 70 మైళ్ళ దూరంలో ఉంటుంది అని చెప్పాడు. చెప్పేటప్పటికి వెంటనే పద ఆ ఊరికి వెళ్తున్నాం అని మారువేషాల్లో ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళి ఈ ఊళ్ళో ఎక్కడైనా పెద్ద శివాలయం, ఇక్కడ ఎక్కడ గుడి లేదు అని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పారు. ఎందుకు? వాళ్ళ కంటికి కనిపిస్తూ అక్కడ గుడి లేదు. వెంటనే సరే గుడి లేకపోతే లేకపోయింది, ఈ ఊళ్ళో పూసలార్ అనేటటువంటి ఆయన ఎవరైనా ఉన్నారా? ఉంటాడు, ఎప్పుడు చెట్టు కింద కూర్చొని పరధ్యాసలో ఉంటూ ఉంటాడు. ఆశ్చర్యపోయారయ్యా, ఆ గుడి ఎలా ఉంటుందో నాకు గీసి చూపించు అన్నాడు. వస్తున్నట్టుగా అలా వస్తోంది. దగ్గరకు వచ్చే కొద్ది పెద్ద నంది కనిపించింది. ఆ నంది మీద పార్వతి అమ్మవారు, పరమేశ్వరుడు ఈ ఇద్దరు కూర్చొని ఉన్నారు. గట్టిగా చెప్పండి, పార్వతీ పదయే అనండి. నమశంకరాయ నమశంకరాయ నమశంకరాయ. నేను అంతా మీరు అంటూ ఉండండి, నమశంకరాయ.
భృంగీశ్వరుడి మీద ఇలా వస్తూ ఉన్నాడు. చూసేటప్పటికి ఓ పక్కన కుమారస్వామి, ఇంకో పక్కన గణపతి, అట్లాగే భృంగీశ్వరుడు ఇత్యాది శివమేవ నిరంతరం భజమన శివమేవ శివమేవ. మాసంలో మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే మన ఇల్లు, అదేవిధంగా పిల్లల భవిష్యత్తు, మనకు సుఖశాంతులు కలుగుతాయని నానాడి ఉంది. ఏ మాసంలో కూడా లేని పవిత్రత ఈ కార్తీక మాసంలో ఉంటుంది. అన్ని జీవరాశులలో మనిషి జీవితం, అదేవిధంగా శ్రావణ కార్తీక మాసం విశిష్టమైనది. కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని అన్నారా. రోజు ఏ పూజ చేసినా రోజు భగవంతుని మందిరంలో పోయి ఈ మంత్రం చదివితే ఎప్పుడు కూడా మనతో పాటు మన సమాజం కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనం స్వార్థానికి పోకుండా దైవభక్తితో మనం ముందుకెళ్ళి హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద మనమందరం కూడా కట్టుబడి ఉండాలి. అప్పుడే మన పిల్లలకు సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి కూడా అవపోషణ పడుతుంది. వాళ్ళు కూడా వృద్ధిలోకి వస్తారు. గురువు గారు ఇందాక చెప్పారు సోషల్ మీడియా గురించి. ఏమైనా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అని చెప్పి పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కడ చూసినా కూడా ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు ఫోన్లు పట్టుకొని ఫోన్లలో చాటింగ్ తప్పితే ఇంట్లో ఏమైంది కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఇప్పుడంతా హైటెక్ టెక్నాలజీ తోటి మన సనాతన ధర్మం, మన ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ధర్మం మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా గౌరవంగా ఉండాలి, ఎట్లా మర్యాదగా ఉండాలి, ఎట్లా విద్యాబుద్ధులు నేర్పాలని దాస కూడా మర్చిపోయారు ఈ మధ్యన పేరెంట్స్. దయచేసి మా గురువు గారు చెప్పినట్టు, శ్రీనివాస బంగాళేశ్వర సార్ చెప్పినట్టు మీరు ఖచ్చితంగా పాటించాలి. ఈ కార్తీక మాసంలో ఈ శివ తీసుకొని మీరు పిల్లలకు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఒక సందేశాన్ని తీసుకెళ్తే ఇక్కడ పెట్టిన సందర్భం పరిపూర్ణమవుతుంది. అదే విధంగా గురువు గారు చెప్పినట్టు కూడా మనం వినడం జరిగి వారికి కృతజ్ఞత భావం తెలిపినట్టు ఉంటుందని మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దయచేసి జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా దీపారాధన వెలిగించండి అమ్మా. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. సైడ్ కనిపిస్తుంది. జాగ్రత్తగా
జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. మీ పిల్లల జాగ్రత్త, మీ బట్టల జాగ్రత్త అమ్మా. మరీ బాధ్యత మీదే. అందరూ వాలంటరీ సభ్యులు దయచేసి కొంచెం కనిపెట్టుకోండి, దయచేసి చూడండి వాలంటీర్స్.
జాగ్రత్తగా కూర్చోండి, ఎందుకంటే ఆల్రెడీ ప్రమిదలన్నీ వెలుగుతూ ఉంటాయి. మీరు ఎటు వదిలినా మీ బొమ్మలు తర్వాత మీకున్నటువంటి బాబు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సాయం చేయండి. ఎవరు మీ ఎవరు కదలకుండా అలానే ఉంటుంది. సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ క్షమస్వ పరమేశ్వర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య దేవ రక్ష రక్ష పరమేశ్వర జగదీశ్వర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర నమః పార్వతీ పదయే హర 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 మహాదేవ హర. భోలా శంకర భగవాను కీ, భోలా శంకర భగవాను కీ, భోలా శంకర భగవాను కీ. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ. అయ్యా కమిటీ సభ్యులు ప్రసాదం ఉప్పల్ బగాయత్లో గత 4 రోజుల నుంచి ఈ రోజు 5వ రోజు జరుగుతున్నటువంటి లక్ష దీపారాధన కార్యక్రమం అంగంగా వైభవంగా జరుగుతుంది. రోజు ఒక దేవుడి యొక్క కళ్యాణం చేస్తూ దీపాలు ఆలకించిన విధానం చూస్తుంటే కండ్లకు కట్టినట్టు ఉంటుంది. ఈ రోజు భారీ ఎత్తున కూడా వచ్చారు. ముఖ్య అతిథిగా మరి మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు బేది సుభాష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారండి మరి చెప్పండి సార్. ఉప్పల్లో లక్ష దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా మహోత్సవ్ రెడ్డి గారు ఐఫోకస్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి మరి చాలామంది లక్షలాది మంది విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు వారందరూ కూడా ఉప్పల్ నియోజక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేసుకునే లక్ష దీపోత్సవాన్ని మరి ఉప్పల్లో మరి పెద్ద ఎత్తున ఏర్పరచడం, దానికి మరి వేలాది మంది రావడం ఇక్కడ కూడా నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి ఏదైతే ఎన్టీవీ వాళ్ళు ఇందిరా పార్కులో నిర్వహిస్తున్నారో తదనంతరం మరి మా ఉప్పల్లోనే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఇస్తున్న వస్త్రాలందరూ కూడా మరోసారి భగవంతుడు వాళ్ళందరూ కూడా ఆయుష్టారోగ్యాలు అదేవిధంగా ఆయురారోగ్యాలతో ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడే బగాయత్కు రూపురేఖలు వచ్చినాయి, అందులో మరి లక్ష దీపాలు సంతోషంగా భగవంతుడు మరి ఇక్కడ గతంలో 772 ఎకరాలు ఖాళీ స్థలాలు ఉండే, మరి ఈరోజు ఆ 772 ఎకరాలు 1000 గజాల చొప్పున రైతులకు ఇవ్వాలని చెప్పి గతంలో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం, అందులో మరి 1000 గజాల చొప్పున వాళ్ళకి ఇవ్వడం, యుఎల్సీ వాళ్ళకు కూడా 600 చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసాం. వాళ్ళకు కూడా యుఎల్సీ వాళ్ళకు కూడా 600 గజాల చొప్పున ఇప్పించడం. ఈరోజు ఉప్పల్ బగాయత్తంతో కూడా కళ్ళకళ్ళాడుతూ మరి కాంప్లెక్స్లు రావడం, అదేవిధంగా ఇండస్ట్రీస్ రావడం అన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా ముందుకు పోతూ ఉన్నది. ఇక్కడ హెచ్ఎండిఏ వాళ్ళు నిర్వహించిన కారణం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వ్యవస్థను ఇంకా కొద్దిగా పని ఉన్నది, కొద్దిగా వాటర్ ప్రాబ్లం కొద్దిగా ఉన్నది, తర్వాత అదే డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొద్దిగా ఉన్నది, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇక్కడికి చాలా ఒక 20-25 వేల మంది భక్తులు ఇచ్చేశారు. ఇక్కడ చాలా బాగా జరిగింది దీపోత్సవం. మేము ఇంత వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది వచ్చారు. ఇదంతా చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది భక్తులు వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది.
ఇంకా దేవుడు కరుణిస్తే ఎప్పటికీ ఇలాగే చేసుకోవాలని అనుకుంటున్నాము. దేవుడి దీపం వెలిగించినందుకు అందరికీ, మాతో పాటు అందరికీ చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాము. భక్తులందరూ కూడా చాలా ఓపిక, చాలా సమయం వేచి ఉండి ఈ కార్యక్రమం అంతా చూడడం జరిగింది. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. రోజు చాలా కళ్యాణాలు, రోజొక కళ్యాణం చొప్పున 4 రోజులు కళ్యాణం జరిగింది. ఇక్కడ జ్వాలా తోరణం ఉంది ఇక ముందు, అది కూడా అందరు చూసి వెళ్ళాలని కోరుతున్నాము. ఉప్పల్ భగాయత్తులో ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. 5 రోజులుగా అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మొట్టమొదటి రోజు నాడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వలన, స్వామివారి యొక్క దయ వలన, వల్లీ దేవదేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. మొదటి రోజు నాడు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించుకున్నారు. అలాగే రెండో రోజు నాడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వలన గణపతి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఇక మూడో రోజు నాడు వల్లీ దేవదేనాథమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం నిర్వహించుకున్నాము. ఇక ఈరోజు 5వ రోజు నాడు విశేషంగా స్వామివారికి పంచామృత అభిషేకము, అదేవిధంగా లక్ష బిల్వార్చన, స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి హారతులు, స్వామివారికి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. చాలా గొప్ప కార్యక్రమం లక్ష దీపోత్సవాలు. కార్తీక పౌర్ణమి రోజు ఈ శుభ సందర్భంగా ఇంత మంచి ప్రోగ్రాము మన దగ్గర ఉప్పల్ దగ్గరలో నిర్వర్తించడం అనేది చాలా గొప్పమైనటువంటి విషయము. నా పేరు నరేష్ దండ అండి. నేను చాలా దూరంకి వెళ్ళి కూడా ఈ ప్రోగ్రాం చూడడానికి వచ్చేసాను. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినారు విజయవంతంగా. ఇది 5వ రోజు. కార్తీక పౌర్ణమి రోజు ఈ లక్ష దీపోత్సవ ప్రోగ్రాం నిర్వర్తించడం అనేది నిజంగా ఆనందదాయకమైనటువంటి విషయము. ఈ పవిత్ర దినంలో ఎంత పెద్ద ఎత్తున, ఎంత శివనామ స్మరణలతోటి ఈ ప్రాంగణం మొత్తం కూడా మంచి సెటప్ తోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చాలామంది కూడా ఇక్కడ ఇచ్చేసి దీపాలు వెలిగించి వారి యొక్క కోరికలు ఈ పవిత్ర దినం నాడు శివుని యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ యొక్క కోరిక నెరవేరాలని వాళ్ళ నిష్ఠతోటి, నియమంతో ఈ రకంగా ముందరకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయము. ఈ కార్యక్రమానికి మేము కూడా విచ్చేసి, దూరంకెళ్ళి విచ్చేసి దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. లక్ష దీపోత్సవాలు మన దగ్గర ప్రాంతంలో ఉప్పల్లో నిర్వర్తించడం అనేది నిజంగా చాలా 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 చక్కగా నిర్వర్తించినారు. నిర్వాహకులకు, తర్వాత ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తజనాలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చాలా కార్యక్రమాలు నిర్వర్తించినట్టయితే మనం పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు పాల్గొనేటటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి జై ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. మనకు ఉప్పల్లో ఇలాంటి భక్తి కార్యక్రమం లక్ష దీపోత్సవం జరపడం మనము ఎన్నో జన్మల పుణ్యఫలం. మన మేకల మసూదన్ రెడ్డి గారు వాళ్ళ టీం మెంబర్తో మన ఇక్కడ లక్ష దీపోత్సవం జరుపుకోవడం మనకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటిది మనం ప్రతి సంవత్సరము జరుపుకోవాలని ఆ శివుణ్ణి నేను కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. తపస్సు చేస్తే కానీ మరి భగవంతుడు మనకు అవతరించాడు కానాడు. అలాంటి చెట్టు కైలాసంలో ఉన్నటువంటి చెట్టుని ఇక్కడేసి మనందరికి చూపెట్టి ఇలా ఉంటాడు కైలాసంలో అనే విధంగా ఇక్కడ నిర్వహించి మనందరికి కూడా మనకందరికి కూడా కన్నుల పండుగగా దాదాపు అన్ని వయసుల వారు, ఈ వయసు అనేది కాదు, 8 ఏళ్ళ నుంచి 80 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి కార్యక్రమంలో అందరికీ నమస్కారం. మా డాడీ మేకల మధుసూదన్ రెడ్డి గారు చేసిన లక్ష దీపోత్సవం 5 రోజుల పాటున ఉప్పల్ బగాయత్లో అంగరంగ వైభవంగా జరిగింది. గ్రాండ్ సక్సెస్ అయింది ప్రోగ్రాం. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాంతో మా డాడీ మేకల మధుసూదన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రాం చేసినా భక్తులు ఇలాగే పాల్గొనాలని మేము కోరుతూ చాలా సంతోషంగా ఉన్నాము. ధన్యవాదాలు.
శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ శంభో. అంటే దానికి ముఖ్య పాత్ర వహించింది కార్తీక్ అయ్యగారు బృందం ఇక్కడికి వచ్చి ఒక పద్ధతి ప్రకారం వేదాంతం ప్రకారం శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల భక్తులు కూడా అదే సంఖ్యలో విచ్చేశారు. వాళ్ళు వచ్చిన భక్తులు కూడా బాగుందని ప్రశంసించారు. వారు కూడా ఇక్కడ వచ్చి దీపాలు వెలిగించేందుకు వాళ్ళు కూడా మనశ్శాంతితోటి ఒక తృప్తి భావంతో ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ అలంకరణ ఇంత గొప్ప వచ్చిందంటే కారణం చోడ విశ్వ గారు వారి సహకారంతో, అదేవిధంగా కార్తీక్ అయ్య గారి సహకారంతో, అదేవిధంగా ముప్పల్ బగాయ వెంకయ్య టీం సభ్యులందరితో, కాళీవాసులతో వచ్చిన మొత్తం అందరితో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశాం. ఈ ప్రోగ్రామ్ ఇంత బ్రహ్మాండంగా ఆదరణ పొందిందంటే ఆ భగవంతుని కృపని అనుకోవాలి. ఎందుకంటే మేము కూడా ఇంత గ్రాండ్గా అయిపోయిందని అనుకోలేదు. మేము చేసినాం కానీ భగవంతుడు అనుగ్రహంతో ఇంత పబ్లిక్లో పోయింది. వాసుదేవ సార్ పైకి రా దయచేసి రావడం. ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా అయిందంటే కూడా ఒక భగవంతుడి సంకల్పం. అదేవిధంగా అందరి సభ్యులు ఆ టీం సభ్యులు వాలంటరీగా వచ్చేసి చాలా రఘు అనుకోండి మిగతా వాళ్ళు కానీ వాలంటరీ వచ్చి ఇక్కడ కష్టపడి వచ్చిన భక్తులను కంట్రోల్ చేసి వాళ్ళకు మర్యాదపూర్వకంగా వాళ్ళకు రిసీవ్ చేసుకొని ఒక క్రమశిక్షణతోటి ఉండే విధంగా వారు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా ఐఫోకస్ వ్యవస్థ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా ఏ పని చేసినా కూడా ఇదే విధంగా కమిటీ సభ్యులందరూ కూడా కలిసిమెలిసిగా ముందుకు పోతే మన బగాయత్ అనేది ముందుకు పోతుంది. ఈ బగాయత్లో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సిటీస్లో నాకున్న అవగాహన ప్రకారం అరే బగాయత్ అంటే ఒకటి ఉన్నది, బగాయత్ కమ్యూనిటీలో మేము ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా భావంతో ఉన్నారు. నిన్న ఒక మహిళ నాతో ఒక మాట అన్నది, అయ్యా ఈ బగాయత్ మేము ప్లాట్ తీసుకున్నాం, ఏంద్రా భగవంతుడా ఈ అడవిలో వచ్చి పడ్డాం, ఏంది మా పరిస్థితి అనేది ఆ కళ్ళలో లేదు అని చెప్పి నాకు అనిపించింది. అరే మనం సిటీలో ఉన్నాం, ఎందుకు అమ్మ అంతా ఇదే ప్రయత్నం అని చెప్పేసి నేను కూడా ఇక్కడే ఉన్నామే అట్లా అనిపించి కూడా అరే అడవిలో ఏమంటుందంటే ఎప్పుడైతే ప్రోగ్రామ్ తీసుకున్నామో వినాయక చవితి కానివ్వండి, మహిళా దినోత్సవం కానివ్వండి, సంక్రాంతి సందర్భం కానివ్వండి, అప్పటి నుంచి ఒక ఎత్తు ఈ ప్రోగ్రామ్ ఒక ఎత్తు. ఈ ప్రోగ్రామ్ తోటి అందరూ కాలనీవాసులలో కూడా ఒక ఐక్యతా భావం వచ్చింది. అందరితో కూడా పరిచయాలు వెళ్ళి అందరూ కూడా మంచికి చెడుకు కలుపుకొని చెప్పుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని మా కమిటీ సభ్యులు కూడా అన్నారు. ఇది ఈ భగవంతుడి కృపతోటి శంకరుడి కృపతోటి ఈ ప్రోగ్రామ్ చేసినాం. ఈ ప్రోగ్రామ్ 2 అవసరాలు వచ్చినాయి. నిన్న వర్షం పడ్డది భారీ ఎత్తున. ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఈ బగాయత్లో సక్సెస్ అవుతుందని చెప్పి ఒక మెసేజ్ పంపడంలో మేము సక్సెస్ అయినామని చెప్పవచ్చు. ఇది ఇప్పుడు మనం ఏదైతే కార్తీక దీపోత్సవం చేస్తున్నామో వారందరికీ వాళ్ళ ఇళ్లలో సుఖశాంతులు కలగాలని, భగవంతుని కృప ఉండాలని, పిల్లలు వృద్ధిలోకి రావాలని, వాళ్ళు మనిషిగా ఉండాలని భగవంతుని మరొకసారి కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున వారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పబ్లిక్ కంట్రోల్ చేసి మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు. విలేకరులకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాకు సహకరించి మేము అన్ని విధాలా ఆదరించినందుకు వారికి, ఆ డిపార్ట్మెంట్స్ అధికారులకు, ప్రతి ఒక్కరికి అసోసియేషన్ తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి కూడా మేము రుణపడి ఇప్పటి నుంచి మన బగాయత్ అంటే ఒక ఐక్యతా భావం, అదే ఒక క్రమశిక్షణ, ఒక వాళ్ళు ఏం చేసినా బాగా చేసిన ఒక మెసేజ్ తీసుకుపోదాం. మనం కూడా ఎవరు పడినా కూడా దుస్తుగా ప్రవర్తించకుండా వాళ్ళ మనం కావాల్సిన పాలన చేసుకొని అందరం కలిసికట్టుగా ఉంటాం. ఏ ప్రోగ్రామ్ చేసినా ఇదే విధంగా సక్సెస్ చేద్దాం. భగవంతుని ఆశీస్సులు కూడా మన మీద ఎప్పుడు ఉంటాయని నమ్ముతున్నాను. ఈ
ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనకు ప్రపంచానికి చూపించడానికి వాళ్ళు 5 రోజులు కూడా వాళ్ళు టయానికి వచ్చి ప్రోగ్రాం పూర్తిగా అయిపోయినాక ఉన్నటువంటి మన సురేష్ గారికి, మన కెమెరామెన్ గారికి, దీని అధినేత అయినటువంటి కాజం సత్యనారాయణ నాకు చిన్నప్పటి నుంచి వస్తే కాజం సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మా తరఫున, మా కమిటీ తరఫున కూడా మీరు ఆయనకు ఆ అధినేత ఎవరైతే ఉన్నారో కాజం సత్యనారాయణ కూడా పేరు పేరున ఆయనకు, మీ బృందం ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఇదే విధంగా మనం ఏ ప్రోగ్రాం చేసినా మీరు లైవ్ రావాలని చెప్పేసి మీ ఛానల్ అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎంతమంది చెప్పుకోవాలి. 2020లో చెప్పినట్టు ఆ రోజు కొంతమందికి అడగలాగానే అనిపిస్తుంది. ఆ రోజు కొంతమందికి పచ్చటి ఎడారిలాగా కూడా అనిపిస్తుంది. అంటే చెట్లు ఉన్నాయి కానీ ఎడారిలాగా అనిపిస్తుంది జనాలు లేక. ఇవాళ ఉపల్పురాయి నిజమైనటువంటి వెల్ఫేర్ అంటే ఇవాళ ఇప్పుడే శ్రేయర్ కరెక్ట్ చేశాడు. రెండో శంకుస్థాపన మాది, రెండో భూభోజ మాది, మొదటి గృహప్రవేశం మాది అమ్మోల. చాలా మంది అనుకునేవాడు ఇంత అడవిలో ఇంత దూరంగా ఎలా ఉంటారు. నాకెప్పుడు మాత్రం ఇది ఒంటరిగా అడవిలో ఎప్పుడు నాకు ఎప్పుడు ఎవరు లేకపోతే నాకు ఎప్పుడు అనిపిస్తలేదు నాకు. కానీ మధు, చంద్రశేఖర్ గారు, తర్వాత శ్రీనివాసరావు గారు, రవీంద్ర గారు, అందరికీ నా శ్రీనివాసరెడ్డి, సుభాన్ రెడ్డి గారు, శ్రీహరి, అందరికీ నా రిక్వెస్ట్ ఒకటి, మీరు ప్రామిస్ చేస్తే చెప్తాను. ఐఫోకస్లో మా సోల్జర్స్కి చాలామందికి మేము పాఠాలు చెప్తుంటాం. ఒక మంచి పండగ అయిపోయిన తర్వాత, అంటే భోజనం అయిన తర్వాత తాంబూలం వేసుకుని భోజనం గురించి హాయిగా ఉండాలి తప్పితే మళ్ళీ మధ్యలో వచ్చేసి బొక్కలు ఎదగకూడదు. బొక్కలు ఎదಕ್ಕೆ ఏమంటామంటే బొక్కారావులు అంటాం. సరదాగా చెప్పినప్పటికీ ప్రోగ్రాం అయిపోయింది కాబట్టి చెప్తున్నాను.